ఉద్యోగం పోతుంది. సో అలాంటిది ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర మంత్రులు వాళ్ళకి ఈ రూల్ వర్తించదా? ఈ మాట అనేది ఎవరో కాదు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఆర్టికల్ 75, 164, 239 అంటే ప్రధానమంత్రుల నియామకము, కేంద్ర మంత్రులు, మంత్రుల నియామకము, వాళ్ళ బాధ్యతలు వాటిని డిఫైన్ చేసే బిల్లుకు సంబంధించి సవరణ. దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతానికి పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి రివ్యూ కోసం వెళ్ళింది. అసలు ఏమిటి బిల్లు? ఒక ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా కేంద్ర మంత్రులు కానీ, మంత్రులు కానీ 5 ఏళ్లకు శిక్ష పడే లేదా 5 ఏళ్లకు మించి శిక్ష పడే ఏదైనా తీవ్రమైన నేరానికి పాల్పడినా, అది అవినీతి కేసైనా, వాళ్ళు ఆ తర్వాత జైలుకు వెళితే ఒక 30 రోజులు కనుక బెయిల్ రాకుండా వరుసగా జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా వారి పదవి పోతుంది. అది పీఎం అయినా, కేంద్ర మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా. ఇంతకుముందు ప్రధానమంత్రిని అభిశంసించే లేకపోతే అరెస్ట్ చేసే చట్టాలు, బిల్లులు మన దగ్గర లేవు. ఇప్పుడు తాజాగా కొత్త బిల్లు తీసుకురావడం వెనకాల ఉద్దేశం చాలా స్పష్టంగా అవినీతి నిర్మూలనలా కనిపిస్తోన్న ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శ లేదా ఆరోపణ ఏంటంటే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఇప్పటికే సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను ఉపయోగించి తమకు నచ్చని వారిని, తమ మాట వినని వారిని దారిలో పెట్టుకోవడానికి ప్రభుత్వం మోదీ వచ్చాక ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యంగా ప్రధానమంత్రి అయ్యాక ప్రయత్నాలు చేస్తున్నారని. సరే, అందులో ఏ తప్పు చేయకుండా కేసులు ఉంటాయా, లేకపోతే అధికార పార్టీలో ఎవరి మీద కేసులు కాబట్టి ఎవరు ఏ తప్పు చేయట్లేదా, ఇదొక చర్చ. కానీ నిన్న ప్రధానమంత్రి వ్యాఖ్యల్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే జైల్లో ఉన్నవాళ్ళు కూడా పరిపాలన చేస్తారా? ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారంటే కేజ్రీవాల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా అరెస్ట్ అయ్యారు. సో అప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళినా కూడా ఆయన పదవికి రాజీనామా చేయలేదు, ఆ బాధ్యతలు వేరే వారికి అప్పగించలేదు. అక్కడి నుంచి ఆయన నేను పరిపాలన చేస్తానన్నారు, రివ్యూ మీటింగులు చేస్తాన్నారు, ఫైల్ తెప్పించుకుని సంతకాలు కూడా చేశారు. దాని మీద అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యమంత్రిగా ఉండగానే హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉండగా వారు కూడా అరెస్ట్ అయ్యారు. అలాగా మాజీ ముఖ్యమంత్రులు అనేక మంది కూడా అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇదంతా ఇప్పుడు చర్చ బిల్లు కోసం కాదు. ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళుతుంది, దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది, ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది. కానీ ఇక్కడ ప్రధానమంత్రి చేసిన తీవ్రమైన కామెంట్స్లో ఏంటంటే అవినీతిలో మునిగిపోయి తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి పరిపాలిస్తారా ప్రజల్ని అని. ఎస్, కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, 2011 సిబిఐ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత, ఆయన మీద ఇప్పటివరకు 11 ఛార్జ్షీట్లు వేసింది సిబిఐ. ఈడీ మనీ లాండరింగ్ కేసులు 7 ఉన్నాయి. సిబిఐ ప్లస్ ఈడీ సంయుక్తంగా పెట్టిన కేసులు 26. ఏసీబీ పెట్టిన కేసు ప్రస్తుతం లిక్కర్ కేసు. అందులో ఆయన ఇంకా అక్యూజ్డ్ లిస్టులోకి లేరు. కానీ ఏసీబీ సిట్ ఏదైతే విచారించి ప్రిలిమినరీ ఛార్జ్షీటు ఇచ్చిందో దాంట్లో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన జరిగింది. అలాగే అనేక సందర్భాల్లో కోర్టులు, నాకు జడ్జి పేరు గుర్తులేదు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసే నేరస్తులు దేశంలో ఉగ్రవాదుల కన్నా కూడా ప్రమాదకరం అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఈ కేసుల్లో రోజువారీ విచారణ ఎందుకు జరగట్లేదు, దీన్ని ఇంకా ఎన్నాళ్ళు సాగదీస్తారు, దీని మీద విచారణ చేసి ఫైనల్ ఛార్జ్షీట్ వేసి మా ముందుకు తీసుకురండి అనేక సందర్భాల్లో కోర్టులు చెప్పాయి. కానీ అది సాగట్లేదు ముందుకి. 16 నెలల పాటు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. జైలు నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రెండింటిని విడదీసి చూడాలి. ప్రజలు అవినీతి చేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారా, ముఖ్యమంత్రులు చేస్తున్నారా అంటే ఎస్, అనేక సందర్భాల్లో అనేక చోట్ల తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్ళు, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్ మనం చూస్తున్నాం, వారు జైలుకి వెళ్తే వారి సత్యమణి రబ్రీదేవ్ ముఖ్యమంత్రి అవుతారు, హేమంత్ సోరెన్. అలాగే వెస్ట్ బెంగాల్ సీఎం మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నిన్న ముఖ్యంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. అంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ గయాజీ అనే ప్రాంతంలో ఆయన కార్యక్రమానికి వెళ్ళి అక్కడ మాట్లాడారు. సో అలాగే మరో సందర్భంలో మాట్లాడారు. సో అక్కడ తీసుకోవాల్సిన కంటెక్స్ట్ ఏంటంటే లేదా కంటెంట్ ఏంటంటే తీవ్రమైన అవినీతి చేసి, ఇదేమీ అభియోగాలు కూడా కాదు, ఇందులో వేల కోట్ల ఆస్తులు అటాచ్ చేసేసింది ఈడీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆస్తుల్ని. సో మీరు కేజ్రీవాల్ని ఉద్దేశించి బిల్లు పెట్టారా, లేకపోతే రేపొద్దున్న బీహార్ ఎన్నికల తర్వాత
ప్రస్తుత చంద్రబాబు నాయుడి బలం మీద ఆధారపడున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఏమన్నా లోకలోకలు ఆకుతాకులు వస్తాయని భయంతో పెడుతున్నారా, లేకపోతే బీహార్లో నితీష్ పార్లమెంటు సభ్యుల మీద ఆధారపడున్న ప్రభుత్వం రేపు పొద్దున్న అటు ఇటు అవుతుందని ఏమన్నా గాబరా పడ్డారా? ఏదైనా కానివ్వండి, ఇందులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీద అనుమానంతో పెట్టారా, లేకపోతే విపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్యమంత్రుల మీద పెట్టడానికి పెట్టారా? ఇది బిల్లుకు సంబంధించిన చర్చ. కానీ ఆల్రెడీ పేకల్లోతు కేసుల్లో మునిగిపోయి అవినీతిలో తేలుతూ అధికారంలోకి వచ్చి కూడా ఆ అవినీతి వాసనలు పోకుండా ఏదో ఒక స్కీమ్ పేరుతో స్కామ్ చేస్తూ, లేకపోతే పాలసీ పేరుతో స్కాములు చేసిన నాయకుల సంగతి ఏంటి? గౌరవ ప్రధాని మోదీ గారిని అడుగుతున్న ప్రశ్న నేను, ఎందుకని జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించట్లేదు? ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. రాధాకృష్ణన్ గారిని అభ్యర్థిగా పెట్టారు ఎన్డీఏ పక్షాల నుంచి, సుదర్శన్ రెడ్డి గారిని ఇండీ బ్లాక్ నుంచి పెట్టారు. తెలుగువారిగా సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక తెలుగు ఎమోషన్ని ఆ ఆస్పెక్ట్లో సపోర్ట్ చేయండి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగారు. అంతకన్నా ముందే రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయండి మా క్యాండిడేట్కి అని అడిగారు. అసలు జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం అత్యంత అవినీతిమయ రాజకీయాల్లో కేసుల్లో ఉన్న ఒక నాయకుడిని మీరు ఎందుకు మద్దతు అడిగారు? జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేకపోతే రాధాకృష్ణన్ గెలవరం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఎంపీలు పార్టిసిపేట్ చేయకపోయినా 11 మంది సభ్యుల బలం ఉంది వారికి, రాజ్యసభ లోక్సభ కలిపి. వచ్చే నష్టమేం లేదు, రాధాకృష్ణన్ ఓటమి చెందరు. కానీ మరి ఎన్డీఏలో మీరు కూడా భాగస్వాములు, ఎన్డీఏ ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా. అలాంటి చోట ఒక బద్ధ రాజకీయ వైరం ఉన్న పార్టీ, ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీరు సపోర్ట్ అడిగారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు కాదని చెప్పలేదు? కనీసం ఆయన డిసెంట్ అనే ఎందుకు చెప్పలేదు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ రాజకీయంగా వైరుధ్యం ఉంది, వైరం ఉంది. రాజకీయ ప్రత్యర్థి కన్నా కూడా ఎక్కువగా పర్సనల్ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎందుకు మీరు ఆ ఫ్రెండ్షిప్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు అడగలేదు? మరి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడన్నా ప్రస్తావించారా? సరే, అది రాజకీయంగా పార్టీలు చూసుకుంటే. కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రధానమంత్రి గారు చేసిన కామెంట్కే దాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే తీవ్రమైన అవినీతి లేకపోతే తీవ్రమైన నేరాలు, ఆర్థిక నేరాలు చేసేవో లేకపోతే ఇంకో నేరం చేసిన వాళ్ళు ఎలాగా ప్రజల్ని పాలిస్తారు? జైల్లో ఉంటే పాలించకూడదు. మరి ఏళ్ల తరబడి 12 ఏళ్ళు 13 ఏళ్ళు బెయిల్ మీద ఉండి పాలించవచ్చా? కొంతమంది అన్నారు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళలేదా అని. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించారు. నేను జైల్లో ఉన్నా ఇంతకాలం చంద్రబాబు నాయుడిని జైలుకి పంపకుండా ఊరుకుంటానా అని ఒక ఏ ఆధారాలు లేని ఒక గాల్లో తీసుకొచ్చి ఒక కేసుని స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అందులో స్కామ్ జరిగిపోయిందని తీసుకొచ్చి ఆయన ఒక 54 రోజులు జైల్లో పెట్టి ఆయన ఆనందం తీర్చుకున్నారు. ఆ శాంటిటీ, ఆ కేసులు లోతుకు వెళ్తే క్విడ్ ప్రోకో ఏంటి, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు ఏంటి, మనీ లాండరింగ్ ఏంటి, ఈ కేసులకి ఈయన మీద పెట్టిన కేసుకి తేలిపోతుంది. ఎవరైనా చర్చకు వస్తే తేల్చేయచ్చు దాన్ని. అంటే పోల్చే వాళ్ళకి చెప్తున్నాం. సో మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రధానమంత్రి, గౌరవ ప్రధాని లేదా కేంద్ర ప్రభుత్వం తాలూకా స్టాండ్ ఏంటి? మీరే అన్న అవినీతి విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆ కోవలో, ఆ ఫ్రేమ్లో ఫిట్ అవ్వట్లేదా? ఫిట్ అయితే మీరు ఎందుకు ఆయన సపోర్ట్ అడుగుతున్నారు? ఎందుకు ఆయనకి ఇంకా మీరు సపోర్ట్గా ఉంటున్నారు? ఎందుకు ఆయన మీద కేసులు కదలట్లేదు? ఇదే అంశం మీద చర్చ. ఇవాళ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టేట్ 50 గంటల పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా వారి పదవి పోతుంది. ఒక గాల్లో తీసుకొచ్చి